పోటెత్తారు భక్తులు అన్నారు. మేడారం జాతరకి అన్ని వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని భావించవచ్చా? భక్తులందరూ కూడా పోటెత్తినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. మేడారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిన్ననే మనం ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా జాతర అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ములుగు జిల్లాలో ఉన్నటువంటి మేడారం సంబంధించి ఆ జిల్లా నుంచి మంత్రివర్గంలో పాల్గొని వస్తున్న సీతక్క గారు కొంత అక్కడే ఉండి, అంటే ప్రతి ఏడాది వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జాతర రోజులు ఆమె అక్కడే ఒక సాధారణ మహిళగా తిరుగుతూ ఉంటారు. జనాల మధ్య నేను ఎమ్మెల్యేను, నేను మంత్రి, విఐపిని అంటే అసలు ఇక్కడ సామాన్యులు ఎవరైనా అక్కడ అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి కూర్చుంటే వచ్చి వాళ్ళతో కూర్చుని నైవేద్యం నాకు కూడా పెట్టాను తీసుకుంటాం. అంటే విషయం చెప్తున్నాను, నేను కూడా కొంత ప్రసాదం స్వీకరిస్తాను పెట్టిన నైవేద్యాన్ని అని చెప్పేసి తీసుకుంటాను. అంటే సీతక్క గారు కూడా మొదటి నుంచి కూడా అక్కడ ఉండి మేడారంలో ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా అనేక చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు అనేక మంది వెళ్ళొచ్చారు. ఆయా శాఖాధిపతులు కూడా వెళ్ళి, అంటే ఇటు ఆరోగ్య శాఖ కానీ, ఇటు ఆర్ఎండ్బి కానీ, ఆర్టీసీ కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని అక్కడే కూర్చుండి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే భక్తులకు మేలు జరుగుతుంది, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో భక్తులకు ఇబ్బందులు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నది. మేడారం అంటే సమ్మక్క సారథ్యం